వీరు 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. 2026 సంవత్సరం మే నెల కన్యారాశి వారి ఫలితాలు. గ్రహస్థితులు: మేషంలో రవి బుధుడు, వృషభంలో శుక్రుడు, మిథునంలో గురుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో కుజ శనులు ఉన్నారు. ఈ కన్యారాశి వారికి టో పా పి 2, 3, 4 ఉత్తర నక్షత్రం, 2, 3, 4 పాదాలు. పూషం నాడ హస్త నక్షత్రం. పో 1, 2 పాదాలు చిత్తా నక్షత్రం. ఉత్తర హస్త చిత్త నక్షత్రాలు, ఈ అక్షరాలకు సంబంధించిన వారు కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారి అధిపతి బుధుడు. వ్యాపారానికి, సుఖ సంతోషాలకి, పుణ్యక్షేత్రాలు కన్నా తిరగాలని బుధుడు మన స్వక్షేత్రంలో ఉంటే ఆరోగ్యం కానీ, ఆనందానికి కానీ, వాహన సౌఖ్యాలకు కానీ, మన తల్లిదండ్రులు సుఖంగా ఉన్నారన్నా మన గ్రహాల్లో బుధుడు స్వక్షేత్రంలో ఉంటే వాళ్ళకు కూడా మంచిది. కానీ ఈ సప్తమ శని అయ్యాడు, సప్తమలో కుజుడు ఉన్నాడు. రవి బాలేడు, గురువు బాలేడు, కుజ శనుడు. 5 గ్రహాలు పాపులు, 3 గ్రహాలు శుభులు. మరి 10 మందిలో 7 బాలేదంటే మరి 3 ఏం మన బలం చేకూరుస్తారు? అందువల్ల వీరు పుణ్యకార్యాలు చేయాలి. అన్నదానాలకు కానీ, ఎక్కడన్నా అన్నదానాలు జరుగుతున్నా కానీ తమ శక్తి కొలది ఏ దేవాలయానికి వెళ్ళి ఈశ్వర అర్చన కానీ, విష్ణుదేవుడికి విష్ణు అర్చన కానీ, గణపతికి పూజ కానీ చేసుకుంటే వీళ్ళకి కొంత అనుకూలత వస్తుంది. ఈ గ్రహాలకి తగిన ఆచార్యుల దగ్గరికి వెళ్ళి జపాలు కానీ, పూజలు కానీ చేపించుకుంటే ఈ వీరు ఒక లైన్లోకి వస్తారు. కావున మీరు సంప్రదించాల్సిన నెంబరు 8179551467. ఇది గాయత్రి జ్యోతిషాలయం, వానుగంటి వెంకటేశ్వరరావు నా పేరు. చేసి మీరు పూజలు చేయించుకొని కానీ, జ్యోతిష భాగం చేయించుకొని కానీ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి. పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ ఉగాది, శ్రీరామనవమి పండుగలు మనం ఎంతో ఆనందంగా చేసుకున్నాం. సుఖ సంతోషాలతో అభివృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కొన్ని గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా బాధలు వస్తాయి. ఈ అనుకూలం లేని గ్రహాలకు మనం తగిన పూజలు, తగిన శాంతులు, జప హోమాలు పండితులతో మనం చేపించుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. మా నంబరు గాయత్రి జ్యోతిష్యాలయం 8179551467. ఈ నెంబర్కు సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, అది లేని ఎడల హస్త సాముద్రికంతో కానీ తగిన పారితోషికం తీసుకొని మీకు
సంతోషం మిమ్మల్ని మీ జాతకానికి అనుకూలత చేయగలరని ప్రార్థిస్తున్నాము. ఇట్లు నా పేరు పానుగంటి వెంకటేశ్వరరావు. ఒక్క విషయం, చిన్న విషయం చెబుతున్నాం. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసి రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. రామాయణ కాలంలో రాముడు 14 ఏండ్లు వనవాసం చేశాడు. అది రామాయణంలో జరిగిందని మనం తెలుసుకొని ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ 14 సంవత్సరాలు కూడా ప్రజలు మా రాముడు లేడు, మా దేవుడు, మా రాజు మమ్మల్ని కన్నబిడ్డలాగా పరిపాలించే అని ప్రజలు ఎంతో ఆయన ఆరాధించారు. ఆ 14 సంవత్సరాలు కూడా ఇళ్లల్లో సంసారాలు కానీ, వాళ్ళకి పెళ్ళిళ్ళు కానీ, సంతోషాలతో ఉండటం కానీ వాళ్ళు అనుభవించరా. మా రామచంద్రమూర్తి ఉండాలి, మాకు రాజుగా ఉండాలి, మేము అప్పుడు సంతోషంగా ఉండాలి అని వాళ్ళు ఆతృతతో ఎదురు చూశారట. ఇప్పట్లో ఏం లేదు, అట్లా లేదు. మరి మనం కూడా ఆ రోజు రామ రాజ్యంలో జనులు ఎట్లా ఉన్నారో, రాజు కోసం, ఒక దేవుడు కోసం, దేవుడైనా కానీ రాముడే దేవుడు. కానీ అప్పుడు దేవుడు అనుకోవాలి, ఆయన నరుడే మన యుగాలకి, మన వచ్చేతరగా కలియుగానికి దేవుడయ్యాడు. ఈ ప్రజలు కూడా రామనామంతో తరించాలని కోరుకుంటూ, ఆ రామనామానికి విశేష బలం ఉంది. రా అంటే నారాయణ అనే అక్షరంలో రెండోది, మా అంటే నమశివాయలో 2వ అక్షరం. ఈ రామ అనే అక్షరం రోజుకొక్కసారి వెలిగిన జన్మ ధన్యమైపోతుంది. ఇద్దరిని సేవించినంత ఫలితం. రామ, అటు విష్ణువు, ఇటు ఈశ్వరుడు, భేదం లేదు. ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు ఈ మంత్రాన్ని జపించి తరించాలని కోరుకుంటూ స్వస్తి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.